నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నానండి. మనతో పాటు అస్త్రాకు సంబంధించిన ఫౌండర్స్ రాజా, ప్రదీప్ వర్మ గారు, అలానే కార్తిక్ గారు అయితే ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే అండి. సార్, నా మొదటి ప్రశ్న, ఈ రోజులో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అనగానే 20,000 రూపాయలకి మార్కెట్లో ఇస్తున్నారు. అటువంటిది మీరు 50,000కి ఎలక్ట్రిక్ సైకిల్ అంటే ఎందుకని మీ ఎలక్ట్రిక్ సైకిల్ కొనాలి? నిజమేనండి. అస్త్రా సైకిల్ మోడల్స్ 40,000 నుంచి స్టార్టింగ్ వస్తుంది. 40,000 నుంచి ఆల్మోస్ట్ 80,000 వరకు ఉంటాయి. కానీ ఎందుకు మేము మార్కెట్లో ఉన్న 25,000, 20,000 సైకిల్ కంటే ఎందుకు ఎక్కువ పెట్టామంటే, మేము ఇచ్చే వాల్యూ ప్రపోజిషన్, వాల్యూ ఫీచర్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల మావి ఆల్మోస్ట్ 40,000 నుంచి స్టార్ట్ అవుతాయి. వాల్యూ అనగా మేము 2-3 అడ్వాంటేజెస్ బాగా గట్టిగా మార్కెట్ కంటే ఎక్కువ చాలా స్ట్రాంగ్గా ఇస్తున్నాం. ఒకటి, డిటాచబుల్ బ్యాటరీ. చాలా వరకు వచ్చే ఎలక్ట్రిక్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో, మోర్ దాన్ 99% ఎలక్ట్రిక్ సైకిల్స్, వాటిలో ఎంబెడెడ్ బ్యాటరీ మోడల్స్ వస్తాయి. ఎంబెడెడ్ బ్యాటరీ అంటే మీకు సైకిల్ ఫ్రేమ్ లోపలే బ్యాటరీ ఉంటుంది, అది బయటకు తీయడానికి అవ్వదు. మా వచ్చి కంప్లీట్గా డిటాచబుల్ బ్యాటరీ అనమాట. డిటాచబుల్ బ్యాటరీ అంటే మీరు లాక్ అండ్ కీతో ఆ బ్యాటరీ బయటకు తీసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకువెళ్ళి వాటిని ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో Tier 1 సిటీస్, Tier 2 సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలోని కూడా మీకు పూర్తిగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటంటే మీకు 20 స్టోరీడు, 40 స్టోరీడు, 50 స్టోరీడు అలా వచ్చేసాయి. మీరు ఒక సైకిల్ని ఛార్జ్ చేసుకోవాలి అంటే కింద బేస్మెంట్లో ఛార్జ్ చేసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే కామన్ ఫెసిలిటీ కాబట్టి. దాన్ని పైకి తీసుకెళ్ళాలి అంటే మెట్ల ద్వారా చాలా కష్టం. లిఫ్ట్లో అయితే అలౌ చేయరు. అదే మా సైకిల్ బ్యాటరీ అయితే దాన్ని ఆటోమేటిక్గా సైకిల్ నుంచి బయటకు తీసి ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్ళి మీరు అక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మేము ఇండియాలోనే హయ్యెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ బైసికల్స్ ఆఫర్ చేస్తున్నాం. చాలా వరకు 25,000 రేంజ్లో వచ్చే మీకు ఎలక్ట్రిక్ సైకిల్ అన్నీ కూడా 20 నుంచి 30 కిలోమీటర్ల రేంజ్ మాత్రం ఇస్తాయి. అదే మావి మాత్రం 70 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఎందుకంటే మేము వాడే బ్యాటరీలు 36 volts 13Ah బ్యాటరీ, యాజ్ వెల్ యాజ్ 36 volts 21Ah బ్యాటరీ. ఇవి ఇండియాలో ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రిక్ సైకిల్ తాలూకా బ్యాటరీస్లో అన్నిటికంటే హయ్యెస్ట్ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ బైసికల్ బ్యాటరీస్. దీని పరంగా వీటి కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి దాని పరంగా మేము 40,000 వరకు మొదలుతుంది. రెండోది ఏంటంటే ఈస్థెటికల్ గాను, ఎర్గనామికల్ గాను మా డిజైన్ అనేది చాలా హై ఎండ్ మోడల్స్. ఆల్మోస్ట్ 24 నెలలు కేవలం డిజైన్ అండ్ ఇంజనీరింగ్ మేము చాలా కష్టపడి ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ ఫ్రేమ్ యొక్క మరొక గొప్పతనం ఏంటంటే బ్యాటరీ అనేది సపరేట్గా మీకు పెట్టడం ఉండదు. బ్యాటరీ అనేది ఫ్రేమ్లోనే ఇన్బిల్ట్ చేసి ఉంటుంది. సో ఈ డిజైన్ అనేది, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అచీవ్ చేయాలంటే చాలా ఎఫిషియన్సీతోని, చాలా శ్రమతోని కూడుకున్నది కాబట్టి ఈ యొక్కవన్నీ కూడా ప్రైస్కి యాడ్ అవుతాయి. కాబట్టి మాది 40,000కి స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి మా వాల్యూ ప్రపోజిషన్ అది చూసుకుంటే 25,000తో కంపేర్ చేసుకుంటే మా 40,000ది ఈ ఫీచర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత వాల్యూ పరంగా చూసుకుంటే అన్నిటికంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. అందుకని మేము 40,000 అనేది కూడా ఇది రీజనబుల్గా, ఇది ప్రీమియం మార్కెట్లో మేము అందించే సైకిల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక కస్టమర్ని తీసుకొని ఒక సైకిల్కి 25,000 రూపీస్ సైకిల్ కొనుక్కున్న తర్వాత ఆ సైకిల్ వాళ్ళకి నిజ జీవితంలో పనికి రావట్లేదు, ఓన్లీ జాగింగ్కి, జనరల్ రైడింగ్కి పనికి రావట్లేదు అనేటప్పుడు మీరు ఒక నార్మల్ గేర్ సైకిల్ 7,000 రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు. వై ఎలక్ట్రిక్ సైకిల్ ఎందుకు? ఎలక్ట్రిక్ సైకిల్ కొన్న తర్వాత ఛార్జింగ్ అయిపోద్దేమో, బ్యాటరీ సరిగ్గా ఉందో లేదేమో, ప్రొడక్షన్ చేయాలి, జాగ్రత్తగా పెట్టాలి, ఈ బర్డెన్స్ అన్నీ మీకు ఎందుకు? మీరు ఒక ఎలక్ట్రిక్ సైకిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకుంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ మీ లైఫ్లో మీకు మనీ సేవింగ్లో పనికి రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మా సైకిల్ ఒకసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 70 కిలోమీటర్లు రైఫిల్ టీనేన్ అండ్ కార్గో అయితే 100 కిలోమీటర్ల వరకు, కార్గో ఈ బైక్ అయితే 100 కిలోమీటర్కి వెళ్తుందని మేము చెప్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీకి కానీ, ఒక స్టూడెంట్కి కానీ మా సైకిల్ ఇచ్చి నువ్వు ఆఫీస్కి వెళ్ళి తిన్నంగా ఇంటికి రా అంటే వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది, ఈ సైకిల్ ఎక్కడ ఆగిపోదు, ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం భయం లేదు అని. అంతేకాకుండా మేము ఇచ్చే 3 సంవత్సరాల వారంటీ ఇవ్వడం వల్ల ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు 1 ఇయర్ 6 మంత్స్లోనే వాళ్ళు పెట్టిన అమౌంట్ కూడా తిరిగి బ్యాక్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే నిజ జీవితంలో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది చాలా తగ్గించుకోగలుగుతున్నారు. అదే ఇదే 25,000 సైకిల్ వాళ్ళు నిజంగా తగ్గించుకోగలుగుతున్నారా? కావాలండి మీరు ఎవరైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో కస్టమర్స్ వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. 25,000 పెట్టి సైకిల్ కొన్నాం అనుకుంటే అది 18-20 కిలోమీటర్లు దాటి రాదు. 1 ఇయర్ తర్వాత నిజంగా 18 కూడా వస్తుంది అనేది కూడా డౌటే. ఒకసారి ఛార్జింగ్ మినిమం 6 నుంచి 7 గంటలు ఛార్జింగ్ టైం ఉంటుంది అనమాట. అంటే నైట్ అంతా కూర్చోవాలి. బట్ మేమేమంటున్నాము 3 గంటలే ఛార్జింగ్ టైం అంటున్నాం. అంటే మార్నింగ్ 6కి లేచి ఛార్జింగ్ పెట్టుకుని 9కి మీరు తీసి వెళ్ళిపోండి. అలా వెళ్ళడం వల్ల 60 నుంచి 70 కిలోమీటర్లు మీరు హ్యాపీగా తిరగవచ్చు. అంటే ఒక రోజంతా ఒక సిటీలో తిరిగినా మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఇక్కడ ఏమి ఇస్తున్నాం అంటే ఈ ఛార్జింగ్ బటన్ కానీ, వారంటీ ఇష్యూస్ కానీ ఇవన్నీ మేము క్లియర్ చేస్తాం.
సో ఇప్పుడు నా సైకిల్ అనేది యూజర్కి బెస్ట్గా ఉంటుందా, లేదంటే 25,000 రూపీస్ సైకిల్ బెస్ట్గా ఉంటుందా? జాగింగ్ కోసమే అనుకుంటే మీరు హ్యాపీగా 7,000 రూపీస్ సైకిల్ వాడుకోవచ్చు. కానీ నిజ జీవితంలో మీకు కాస్ట్ కటింగ్స్ కావాలి, సైకిల్ అనేది దానివల్ల మీరు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తెప్పించుకోగలరు. ఇది నిజంగా అలాంటి కస్టమర్స్ యూజ్ అయ్యే విధంలోనే మేము సైకిల్ని డ్రాఫ్ట్ చేసాం మొత్తం అంతా. డిజైన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మార్కెట్ సర్వే చేసినప్పుడు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కస్టమర్ దగ్గర తీసుకొని, సో ఇవన్నీ చేసి ఒక ప్రీమియం క్వాలిటీ బైసైకిల్ కస్టమర్స్కి అందించేయాలనేది మా కాన్సెప్ట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. సో ఒకసారి మీరు మార్కెట్ ఫోకస్గా చూస్తే 45,000 పెట్టి సైకిల్ కొంటున్నామంటే అది జీవితంలో పనికి రావాలి కదా, యూజ్ అవ్వాలి. సో దట్ ఈస్ వై వీఆర్ సేయింగ్ దట్ సైకిల్ మస్ట్ బీ యూజ్డ్, ఎలక్ట్రిక్ సైకిల్ మస్ట్ బీ యూజ్డ్ ఇన్ దర్ డైలీ లైఫ్. వాళ్ళ డైలీ ట్రాన్స్పోర్టేషన్ లైఫ్లో సైకిల్ కూడా ఒక మెయిన్ వెహికల్గా మారాలి. ఎవ్రీ హోమ్ మస్ట్ నీడ్స్ ఎలక్ట్రిక్ సైకిల్. ఈ కాన్సెప్ట్ తప్పకుండా మనం తొందరలోనే చూస్తాం కూడా. అది ఓన్లీ ప్రీమియం క్వాలిటీ, హై రేంజ్ అండ్ హై వారంటీ, హై క్వాలిటీ బైసైకిల్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కస్టమరు మా ఎలక్ట్రిక్ సైకిల్ ఎందుకు కొనుక్కోవాలంటే, ఒకటి నేను చెప్పినది లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ సైకిల్, లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ సైకిల్ ఇండియాలో ఇస్తున్నాం అన్నది. దాని యొక్క ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రస్తుతం ఎవరైనా సరే ఒక పెట్రోల్ స్కూటర్ కానీ లేకపోతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ కొనుక్కున్నట్టయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కనీసం ₹1,00,000 నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ 2 లక్షల వరకు మోడల్స్ ఉన్నాయి. అదే పెట్రోల్ బైక్ అయితే మీకు ఆల్మోస్ట్ ₹1,00,000 నుంచి ఈవెన్ 1,50,000 వరకు ఉన్నాయి. అదే మా ఎలక్ట్రిక్ బైసికల్ అయితే ఆల్మోస్ట్ మీకు ఆ లుక్ అండ్ ఫీల్ అనేది స్కూటర్ లాగా, ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా, పెట్రోల్ స్కూటర్ లాగే ఉంటుంది. అదే కాకుండా మావి ఏకంగా 3 మోడ్స్లో వస్తుంది. 1 నార్మల్ సైకిల్ మోడు, 2 పెడల్ అసిస్ట్ సెన్సార్ మోడు, 3 ఫుల్ థ్రోటిల్ మోడ్లో కూడా వస్తుంది. సో కస్టమరు లేకపోతే కన్జ్యూమరు తనకి అవసరానికి తగ్గట్టుగా ఎప్పుడు ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో అది నడుపుకునే సువిధ అనేది మేము కల్పిస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, మాది ఎంత తొందరగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రికవర్ చేసుకోవచ్చు, కస్టమర్కి ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అన్నది చూసుకుంటే, మాది కిలోమీటర్కి కేవలం 5 పైసలు మాత్రమే ఖర్చు. అదే ఒక పెట్రోల్ స్కూటర్ తీసుకున్నారంటే కిలోమీటర్కి ఆల్మోస్ట్ ₹3.50 ఖర్చు అవుతుంది. అదే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నారంటే కిలోమీటర్కి ఆల్మోస్ట్ 45 నుంచి 50 పైసల వరకు ఖర్చు అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ మీరు చూసుకున్నారంటే, సంవత్సరానికి ఒక మనిషి రోజుకు 30 కిలోమీటర్లు చొప్పున లెక్కేసుకుంటే సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ 10,000 కిలోమీటర్లు వెళ్తారు. 10,000 కిలోమీటర్లు వెళ్తే మీరు 5 పైసలు చొప్పున లెక్కెట్టుకుంటే కేవలం ₹500 మాత్రమే మీరు ఎలక్ట్రిక్ సైకిల్ ఛార్జ్ కోసం ఖర్చు పెడతారు. అదే మీరు ఒక పెట్రోల్ స్కూటర్ తీసుకున్నారనుకుంటే 10,000 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ మీ ఆపరేటింగ్ కాస్ట్ 40,000. సో ఒక ₹40,000 మీరు సంవత్సరానికి పెట్రోల్ మీద ఖర్చు పెట్టే బదులు ఆ ₹40,000 మీరు ఎలక్ట్రిక్ సైకిల్ కొనడానికి ఖర్చు పెడితే, ఇందులో మళ్ళీ క్యాపిటల్ కాస్ట్ నేను కన్సిడర్ చేయడం లేదు, కేవలం కొనడానికి ఖర్చు పెడితే మీకు ఆ మొత్తం అమౌంట్ అంతా ఒక్క సంవత్సరంలోనే వస్తుంది. ఆ తర్వాత కనీసం ఒక 7 నుంచి 8 సంవత్సరాల లైఫ్ మేము ఎలక్ట్రిక్ సైకిల్కి ఇస్తున్నాం. బ్యాటరీ వారంటీ 3 ఏళ్ళు అయినా సరే దానికి ఉన్న 1,300 నుంచి 1,400 సైకిల్స్ ఆఫ్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఏంటంటే కనీసం 7 నుంచి 8 సంవత్సరాల బ్యాటరీ వస్తుంది. 7 నుంచి 8 సంవత్సరాల లైఫ్ వచ్చిందంటే మీరు కనీసం 3.5 నుంచి 4 లక్షల రూపాయలు ఒక్క ఎలక్ట్రిక్ సైకిల్ మీద ఒక పెట్రోల్ స్కూటర్తో కంపేర్ చేసుకుంటే సేవ్ చేసుకోగలరు. సో అది కస్టమర్కి కనీసం 7 నుంచి 8 రెట్లు బెనిఫిట్ అనేది తీసుకొస్తుంది. సార్ కార్తిక్ గారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ మీద ఉన్న నెగిటివ్ అభిప్రాయం ఏంటంటే సేల్స్ మీద పెట్టిన శ్రద్ధ సర్వీస్లో లేదు. మీరు ఒక కొత్త కంపెనీ, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి జనం? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ ఎలా ఉండేదంటే ఇండియాలో మొత్తం అంతా ఇంపోర్ట్ గుడ్స్ ఉండేవన్నమాట. ఈవెన్ మోటార్స్ కానీ బ్యాటరీస్ కానీ ఎంటైర్ ఒక్కొక్కసారి అయితే మొత్తం వెహికల్ అంతా ఎస్కేడీ మోడ్లో తెచ్చుకుని వచ్చి ఇక్కడ అసెంబుల్ చేసుకునేవారు. దీనివల్ల ఏ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్కి దాని వెహికల్స్ వచ్చే ట్రబుల్స్ ఏంటి వీటి మీద ఒక అవగాహన ఉండేది కాదు. సో నిజానికి సర్వీసింగ్ అనేది ఇండియా కొత్త ఏం కాదు. మనం పెట్రోల్ బైక్స్కైనా వీటికైనా ఇండియా మొత్తం సర్వీసింగ్ అవైలబుల్గా ఉంది. ఇదేంటి అంటే వెహికల్ మీద ఆ కంపెనీ వాళ్ళకు ఉండే అవగాహన. అంటే వాళ్ళు ఓన్గా ఒక వెహికల్ రెడీ చేసుకున్నారంటే అర్థం ఏంటి, వాళ్ళకి అందులో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు రిపేర్ చేయగలని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్లో ఉండే సర్వీసింగ్ సిస్టమ్ అనేది మెరుగ్గా వచ్చింది. ఎందుకంటే మీరు మార్కెట్లో చాలా సర్వీసింగ్ కోసం మాత్రమే ఉన్న కంపెనీస్ కూడా మీరు చూడగలరు చాలా కంపెనీస్ని. సో ఇప్పుడు మాలాంటి స్టార్టప్ కంపెనీస్ ఏంటంటే ఎయిదర్ మేము ఇండిజినియస్గా తయారు చేయడం వల్ల, అంటే మా యొక్క వెహికల్ని మేము మా ప్లాంట్లను తయారు చేయడం వల్ల పక్క కంపెనీలతో పోల్చుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మేము వెంటనే ఇక రిపేర్ చేయగలన్న సత్తా మాకు ఉంటుంది. మేము ఏంటంటే ఈ చిన్న ప్రాబ్లంకి మేము మొత్తం పార్ట్ని
రీప్లేస్ చేస్తాము ఇలాంటి వర్డ్స్ ఏమి ఉండవు అనమాట. సిన్స్ మేమే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అది ఏ పార్ట్ అయినా మేము రిపేర్ చేయగలం. ఇంకోటి స్పీడ్ ఆఫ్ ద సర్వీసింగ్, ఎంత ఫాస్ట్గా మీరు సర్వీసింగ్ ఆఫర్ చేయగలరు అనేది ఈ రోజుల్లో క్వశ్చన్. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా మూవింగ్ వరల్డ్లో ఎవరు అంత టైంకి వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మొత్తం ఈవీ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మార్కెట్ చాలా కొత్త. సో ఈ మార్కెట్ సెటిల్ అయ్యేంత వరకు కొంత టైం అనేది పడుతూ ఉంటుంది. టు బీ ఫ్రాంక్లీ సెయింగ్, ఇదేంటంటే ఇప్పుడు 24 అవర్స్లో సర్వీస్ ఆఫర్ చేస్తాం, 6 అవర్స్లో మేము చేస్తాం అనేది చేయొచ్చు. కానీ దానికి కావాల్సినంత నెట్వర్క్ బేస్ ఉన్నది అనేది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మేము 2 విధాలుగా సర్వీస్ ఆఫర్ చేస్తాం. ఒకసారి ఏదైనా కస్టమర్ మాకు రిపేర్ వచ్చింది, వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదని ఏదో ఒక ప్రాబ్లంతో మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఇమీడియట్గా మా సర్వీసింగ్ టీమ్ వాళ్ళని ఒక వీడియో కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారనమాట. ఆ ప్రాబ్లం ఏంటి, అది అక్కడే సాల్వ్ అవుతుందా, లేదంటే దగ్గరలోనే మెకానిక్ని వాళ్ళకి రూట్ చేయాలా, ఈ అనాలిసిస్ అంతా వాళ్ళు తీసుకుంటారు. లేదు ఈ ప్రాబ్లం అక్కడ కంట్రోల్ అవ్వదు, ఇది తప్పకుండా మా గోడౌన్కి వచ్చి మా స్టోరేజ్ స్పేస్కి వచ్చి అక్కడ మాత్రం రిపేర్ చేయాలనుకుంటే బై ద నెక్స్ట్ మినిట్ వి విల్ ఆస్క్ ఆర్ లాజిస్టిక్స్ కంపెనీ కానీ మా సర్వీసింగ్ టైప్ ఉన్న కంపెనీస్కి ఇమీడియట్గా కాల్ ఇచ్చి ఆ పార్ట్ని వాళ్ళ దగ్గర నుంచి పిక్ చేసుకుంటాం అనమాట. పిక్ చేసుకున్న వితిన్ 3 to 5 వర్కింగ్ డేస్లోనే వాళ్ళకి మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి పంపిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే వీఆర్ కంప్లీట్లీ డెవలపింగ్ ద ట్రస్ట్. కస్టమర్కి ఇచ్చే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని పెంచుతున్నాము అండ్ స్పీడ్ కూడా పెంచుతున్నాం. ఇది ఇలాగో ఎప్పుడైతే మేము DTC మార్కెట్లో పెరుగుకుంటూ పోతామో, అంటే నెంబర్ ఆఫ్ డీలర్స్ని ఎక్కువగా అపాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము, ఇక్కడ జరుగుతున్న ఈ 3 to 5 days ఆఫ్ వర్కింగ్ టైం ఏదైతే ఉన్నదో సర్వీసింగ్ ఆఫర్ చేసే టైము, దీన్ని మేము 1 or 2 days కూడా క్లియర్ చేయగలం అనమాట రానున్న రోజుల్లో. మీరు డీలర్షిప్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో ఎవరైనా డీలర్షిప్ రాగానే కోట్లు సంపాదిందో లక్షలు సంపాదిందో తోటలోనే వస్తున్నారు. నిజంగా మీ డీలర్షిప్ తీసుకుని డబ్బులు సంపాదించగలరు అనుకుంటున్నారు? మేము డబ్బులు సంపాదించుకోవడానికి గ్యారంటీగా ఒక సువర్ణ అవకాశం అయితే గ్యారంటీగా కల్పిస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ అనేది చాలా హై పెనిట్రేషన్లో ఉంది, చాలా ఫాస్ట్ గ్రోయింగ్లో ఉంది. సో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఈ బిజినెసెస్లో ఆల్మోస్ట్ 25 నుంచి 30% వరకు ఉన్నది. ఇది ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిజినెసెస్ అన్నింటిలోకి కూడా వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్ అనమాట. సో డీలర్ ఎవరైనా వస్తే కేవలం నెలకు ఒక 5-10 వెహికల్స్ కాకుండా ఈవెన్ ఒక 500-700 కూడా అమ్ముకోగల ప్రస్తుతం పొటెన్షియల్ అనేది ఇండియాలో ప్రస్తుతం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్కి అంత ఇదిమైన డిమాండ్ అది క్రియేట్ అవుతుంది. డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఒక్కొక్క ఈ బైక్ మీద 7,000 నుంచి 10,000 రూపాయల వరకు మార్జిన్ సంపాదించే అవకాశం ఉంది. సో 7,000 నుంచి మీరు 10,000 రూపాయలు అనుకున్నప్పుడు మీరు ఎన్ని నంబర్ ఆఫ్ ఈ బైక్స్ నెలకు అమ్ముతారనే దాన్ని బట్టి వాళ్ళు ఎంత తొందరగా ఎంత ఎక్కువ సంపాదించగలరు అనే అంశం మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే మీరు గాలి మాటలు చెప్పినట్టు కాదు, ఇప్పుడు 5-7,000 చెప్పేస్తున్నారు, బట్ 50,000 రూపాయలకి ఒక డీలర్ ఎలా అమ్మగలరు అని అనుకుంటున్నారు మీరు? 50,000 రూపాయలకి అమ్మేది ఇది మామూలు నార్మల్ వాల్యూమ్ బేస్డ్ ఎలక్ట్రిక్ సైకిల్ కాదు. ఇది ఎన్నో ఫీచర్స్తో కూడి ఎంతో పరిశోధన చేసిన తర్వాత, మార్కెట్ మీద ఎంతో పరిశోధన చేసిన తర్వాత ఈ గ్యాప్స్ మార్కెట్లో ఉన్నాయి అన్న విషయం పూర్తిగా అవగాహనకు వచ్చిన తర్వాత ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ తయారు చేసిన ఒక యూనిక్ ఎలక్ట్రిక్ సైకిల్. ఇందులో వచ్చిన 4-5 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటాం. అది మా యూఎస్పీ మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అనేది కేవలం ఒక సైకిల్ని రీప్లేస్ చేయడం లేదు, ఇది ఈవెన్ ఒక బైక్ని కూడా రీప్లేస్ చేస్తుంది. అందుకనే మేము దీన్ని ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా అన్నాం, దీన్ని ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సైకిల్గా అంటాం. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సైకిల్ అంటే ఇట్ కెన్ యాక్చువల్లీ రీప్లేస్ ఎ సైకిల్, నార్మల్ ఎలక్ట్రిక్ సైకిల్ యాజ్ వెల్ యాజ్ ఎ నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ ఏ పెట్రోల్ స్కూటర్ ఆల్సో. సో ఒక 4-5 రకాల వెహికల్స్ 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దీని డిజైన్ పరంగాను, ఇది ఇచ్చే ఫీచర్స్ పరంగాను, ఇది ఇచ్చే మైలేజ్ పరంగాను, దీంతో వచ్చే ఆఫ్టర్ సేల్ సర్వీసు అండ్ వేరియస్ అదర్ వారంటీస్ పరంగాను, ఇది వచ్చే కంప్లీట్ ఫుల్లీ ప్యాక్డ్ ఫీచర్స్తో ఏదైతే వస్తుందో దీన్ని చూసిన తర్వాత ఏంటంటే ఇది ఈ రేట్కి కరెక్ట్గా ఇది సూటబుల్, ఈ రేట్లో ఇంతకంటే ఎక్కువ ఉన్న ఫీచర్స్, ఇంతకంటే తక్కువ ఉన్న ఫీచర్స్ అసలు దొరకదు అనేది ఒక బెంచ్ మార్క్ అనేది మేము క్రియేట్ చేస్తాం. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కేవలం సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు? ఇది సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాము, Tier 3 సిటీస్లో కాదు, అలా కాదండి. బేసిక్గా ఎవరైతే ఒక రోజులో 5 నుంచి 10 కిలోమీటర్లు కానీ 15 కిలోమీటర్లు కానీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళటం కానీ స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళటం కానీ సర్టెన్ రేడియస్లో రోజు వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది ఒక ఇండివిజువల్ వెహికల్ అనమాట. సింపుల్గా చూడండి, జనరల్గా మనం ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్తాం, మధ్యలో ఆటో కోసం వెయిట్ చేయాలి, లేదంటే స్కూల్ వ్యాన్ కోసం వెయిట్ చేయాలి, ఇలా చాలా చాలా బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. అలాగే దానివల్ల టైం వేస్ట్ ఉంటుంది,
అంతేకాకుండా ప్రతి దగ్గర ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేయడం అవసరం అవుతుంది. ఒకసారి ఆటో ఎక్కి దిగుతుంటే మనం 15 రూపాయలు ఇవ్వండి, 20 రూపాయలు ఇవ్వండి అంటూ ఉంటారనమాట. అలా కాకుండా మీకంటూ ఒక లో కాస్ట్ బైక్ ఉన్నది అనుకోండి, దానివల్ల ఏమవుద్ది, మీ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద బైక్ కూడా తక్కువ. అంతేకాకుండా మీరు అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూఆర్ స్పెండింగ్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అది ఓన్లీ 2 to 3 రూపీస్ పర్ డే కింద మారిపోద్ది అనమాట, విచ్ ఈస్ కంప్లీట్లీ నెగ్లిజిబుల్. అంతేకాకుండా ఇది కంప్లీట్గా ఛార్జింగ్ అండ్ ఎలక్ట్రిక్ సప్లై మీద రన్ అవ్వడం వల్ల ఈ నెల మొత్తంలో మీరు ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జింగ్ గురించి ఆలోచించక్కర్లేదు, ఛార్జెస్ గురించి. అలాంటి బర్డెన్ అనేది మీ తలలో ఉండదు. అది చాలా పెద్ద రిలీఫ్ని క్రియేట్ చేస్తుంది. ఒక బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ కానీ డైలీ యూజర్స్ ఉంటారు, డైలీ కమ్యూట్స్ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళొచ్చే వాళ్ళు, స్టూడెంట్స్ అని, ఎంప్లాయీస్ అని, బ్యాంక్ ఎంప్లాయీస్ అని, సాఫ్ట్వేర్ పీపుల్ అని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని, వీళ్ళందరికీ పర్టికులర్ ఏరియాలో తిరిగే వాళ్ళందరికీ. సో అలాంటి వాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ వెహికల్. ఇంతేకాకుండా ఇది మ్యాక్సిమం స్పీడ్ కూడా 25 to 30 km/h వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ స్పీడ్లో మీరు చూస్తే ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఇలాంటి హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో ఈవెన్ మన స్కూటర్ కానీ, స్పోర్ట్స్ బైక్ తీసుకుని వెళ్తున్నా సరే మనం 25 km దాటి రన్ చేయలేం ట్రాఫిక్లో. అలాంటప్పుడు ఇట్ ఈస్ ద బెస్ట్ వెహికల్, రైట్? దీంతో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లైసెన్స్ అవసరం లేదు, ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉండవు, ఓనర్షిప్ కాస్ట్ చాలా తక్కువ, అంటే దీనికి మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు స్కూటర్ తీసుకుని వెళ్ళి స్కూటర్ ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి బాడీ మీద ఎంత ఖర్చు పెట్టాలి, మెకానిక్ ఎంత ఛార్జ్ పే చేయాలి, దానికి అలాంటి వారంటీస్ కంపెనీ నుంచి రావు కదా. బట్ దీని వరకు వస్తే కనుక దీనికి అలాంటి ఏముండవు. సో ఇట్ మీన్స్ సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్లో ఉంటే చాలా బర్డెన్స్ ఇది పక్కన పెడుతుంది అనమాట. సో దీనికి ఏం చెప్తామంటే కస్టమర్స్ ఒకటైతే తెలుసుకోవాలి, అందరికీ ఒక రాంగ్ బిలీఫ్ ఉందన్నమాట, ఇది సైకిలే అని. అందుకోసమని మేము రైఫిల్ టీ అని ఒక డిఫరెంట్ లెవెల్లో క్రాఫ్టింగ్ చేసాం డిజైన్ అంతా. రైఫిల్ టీ అని తీసుకునే వాళ్ళకి ఒక డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ కలగాలి, అప్పుడే వాళ్ళు ముందుకు వస్తారు అని. అంతేకాకుండా దీంతోపాటు ఒకసారి 2-3 టెస్ట్ రైడ్స్ వచ్చి మా సైకిల్స్ మీద తీస్తే దెన్ దే విల్ కమ్ టు నో ఇది వాళ్ళు నిజ జీవితంలో ఎంతవరకు ఇది పనికొస్తుందనే క్లారిటీ వాళ్ళకి తప్పకుండా వస్తుంది. ఈ టెస్ట్ రైడ్స్ తీసుకోకుండా ఎవరైతే చూసి వదిలేస్తున్నారో అక్కడ అవగాహన కుదరట్లేదు అనమాట. ఇది ఒక్కటే మార్కెట్లో ఉన్న ప్రెజెంట్ ఒక్క గ్యాప్. ఇప్పుడు మీ డీలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పెట్టుబడి పెట్టాలి ఒకవేళ మీ దగ్గర డీలర్షిప్ తీసుకోవాలంటే? మావి 2 రకాలుగా మేము సేల్స్ అనేది మేము చేస్తున్నామండి. ఒకటి ఆఫ్లైన్, 2 ఆన్లైన్. ఆఫ్లైన్ ట్రేడ్ పార్ట్నర్స్ వచ్చేసరికి 4 రకాలుగా మేము ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాం, 4 కేటగిరీస్లో. 1 సూపర్ స్టాకిస్ట్, 2 టెరిటరీ డిస్ట్రిబ్యూటర్, 3 డీలర్, 4 సబ్ డీలర్. సో ఒక్కొక్క స్టేట్కి ఒక సూపర్ స్టాకిస్ట్ ఉంటారు. ఒక పెద్ద రీజియన్కి అంటే 4-5 డిస్ట్రిక్ట్స్ కలిపో లేకపోతే 1 కోటి పాపులేషను, 1.5 కోటి పాపులేషన్ టార్గెట్ చేసుకుంటే ఒక టెరిటరీ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. వాళ్ళ కింద ఒక డీలర్ ఉంటారు. వాళ్ళ కింద ఒక డీలర్ అంటే ఒక రీజియన్కి వచ్చేసరికి మీకు టెరిటరీ డిస్ట్రిబ్యూటర్ కింద కనీసం 15 నుంచి 20 మంది డీలర్ల వరకు అపాయింట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక స్టేట్కి వచ్చేసరికి 40 నుంచి 50 మంది డీలర్లు పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక డీలర్ కింద మళ్ళీ ఒక 2-3 సబ్ డీలర్సు ఒక సిటీలో ఒక స్ట్రీట్లోనో లేకపోతే 4-5 స్ట్రీట్లు కలిపో అలాగా 4-5 సబ్ డీలర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఒక ఊరు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఎంత పెట్టుకోవాలి మినిమం బడ్జెట్ వాళ్ళు? ఒక ఊరు పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటే ఒక డీలర్ ఆన్ బోర్డ్ అయ్యాడంటే మినిమం 3,80,000 రూపాయలతో మా డీలర్షిప్ ప్లాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 3,80,000లో మీకు ఆల్మోస్ట్ 6 నుంచి 7 ఈ బైక్స్ డిపెండింగ్ అపాన్ మోడల్ ఆఫ్ ది ఈ బైక్ బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మిగతాది మార్కెటింగ్ ఖర్చు కోసం ఏదైతే ఉంటుందో దానికి ఒక 80 నుంచి 90,000 అనుకుంటే మొత్తం అంతా కలిపి ఒక 3,70,000 రూపాయలకి మేము డీలర్షిప్ ఆఫర్ చేస్తాం. సో 3,70,000లోనే మార్కెటింగ్ కూడా మీరు సపోర్ట్ చేస్తాం? మార్కెటింగ్ కూడా సపోర్ట్ చేస్తాం. అది కాకుండా ఇప్పుడు డీలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్స్ వాళ్ళ డీలర్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత మీ అస్త్రా నుంచి ఎడిషనల్గా ఇచ్చే సపోర్ట్ ఏముంటుంది? మేము ఎడిషనల్గా ఇచ్చే సపోర్ట్లో ఏంటంటే డీలర్కి ఆల్మోస్ట్ 3 నుంచి 6 నెలల వరకు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అతనికి డైలీ బేసిస్లో మేము మా ఏరియాలో ఏ రకంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేది చేయాలి అన్న దాని మీద పూర్తిగా మేము అవగాహన క్రియేట్ చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, డీలర్ తాలూకా జియోగ్రఫికల్ లొకేషన్ ఆధారంగా అక్కడ చేయాల్సిన డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఆ డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ కంప్లీట్గా స్ట్రాటజైజ్ చేసి ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయిస్తాం. 3, అతనికి కావాల్సిన ఆఫ్లైన్ మార్కెటింగ్ మెటీరియల్ ఏవైతే ఉంటుందో ప్రమోషనల్ మెటీరియల్ లైక్ బ్రోచర్స్ కానీ లేకపోతే బ్యానర్స్ కానీ అలాంటి వాటికి కూడా మేము సపోర్ట్ అందిస్తాం. మేమే డీలర్షిప్ ఆఫర్ చేసినప్పుడే ఇనీషియల్గా ఆన్ బోర్డ్ చేసినప్పుడే కొంత మెటీరియల్ ఆల్రెడీ ఇస్తాం. అవి కాకుండా ఆ తర్వాత మళ్ళీ ఏమైనా సరే రీజనల్గా ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గ ప్లానింగ్ అది కంప్లీట్గా చేసుకొని దానికి తగ్గ బడ్జెట్ కూడా డిసైడ్ చేసుకొని మేము డీలర్తో టైఅప్ అయ్యి ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ డీలర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళు అమ్మలేక ఆగిపోదాం అనుకున్నట్లయితే ఆ స్టాక్కి రిటర్న్ ఇచ్చేస్తే తీసుకుంటారా?
అంటే ఇక్కడ స్టాక్ రిటర్న్ ఇవ్వడం అంటే ఏంటంటే ఈ డీలర్షిప్ ఆన్బోర్డింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది కంపెనీ. సో మేము ఏం చేస్తూ ఉంటామంటే అక్కడ ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ని ఏదర్ మేము B2 ఛానల్లో అయినా పుష్ చేస్తాము, లేదు అనుకుంటే కనుక వేరే డీలర్కి ఆ స్టాక్ పంపిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ వెహికల్ బేస్ ప్రైస్ ఎంతైతే ఉందో అప్పుడు ఆ వెహికల్ ఉన్న కండిషన్ బట్టి ఆ అమౌంట్ని ఆ డీలర్కి సెటిల్ చేసిస్తూ ఉంటాం. చివరికి ఇప్పుడు మీరు అస్త్రా మోడల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం వచ్చి థ్రాటల్లో కానీ లేకపోతే పెడల్ అసిస్ట్లో 100 to 120 ఇస్తున్నారు. మీకేమైనా ఉద్దేశం ఉందా ఒక 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకొద్దామని? 200 కిలోమీటర్స్ అంటే బేసిక్గా ఇండివిజువల్ మోడల్గా అది పనికిరాదు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారంగా. బట్ B2B సెక్టర్లో ఏదైనా ఒక కంపెనీకి ఒక సోర్స్కి కానీ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉన్నది అనుకుంటే కనుక అస్త్రా విల్ డెఫినెట్లీ డూ దట్. మేము తప్పకుండా ఆ కస్టమైజేషన్ చేసి 200 కిలోమీటర్స్ మోడల్ని మేము తప్పకుండా ఇవ్వగలం. చూడండి, బ్యాటరీ టెక్నాలజీ అనేది దినదినం ప్రవర్ధమానం చెందుతుంది. దాని యొక్క టెక్నాలజీ రోజు అభివృద్ధి చెందుతుంది. మనకి 3 సంవత్సరాల క్రితం ఇటువంటి టెక్నాలజీ లేదు. మేము లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీలో మేము వాడే కొన్ని డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఫీచర్స్ చాలా యూనిక్ ఇండియాలో. ఎలాగంటే సేఫ్టీ పరంగా చూసుకుంటే కూడా మేము లిథియం అయాన్ సెల్ టెస్ట్ ప్రోటోకాల్స్ అనేవి కూడా మేము డిఫైన్ చేసినవి. అవే కాకుండా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ థర్మల్ రన్ అవే మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా మేము సొంతంగా మేము డిజైన్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవే సప్లయర్ కూడా మా మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే కూడా ఉన్నారో వాళ్ళు ఫాలో చేసి బ్యాటరీ ప్యాక్ కూడా మేము అన్నట్టుగా మేము తయారు చేసి వాళ్ళు ఇస్తారు. సో మాకు కంప్లీట్గా బ్యాటరీ ప్యాక్ మీద కంప్లీట్ కంట్రోల్ అనేది ఉన్నది. సో బ్యాటరీ ప్యాక్ బట్టి రేంజ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మేము చేస్తున్న డిజైన్ అండ్ ఇంజనీరింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ ప్రాసెస్. సో రేపొద్దున 200 కిలోమీటర్స్ కావాలి అన్నా సరే దాని పరంగా మేము బ్యాటరీ ప్యాక్ని కూడా డిజైన్ చేసి ఇవ్వగలం. కానీ దానికి తగ్గ కస్టమర్స్ వచ్చి దానికి కావాల్సిన ప్రైస్ వాళ్ళు పే చేయగలిగిన పొజిషన్లో ఉంటే తప్పకుండా మేము 200 కిలోమీటర్స్ కాదు కదా 300 కిలోమీటర్స్ కూడా మేము అచీవ్ చేసుకోగలం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డీలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమైనా మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద మేము ఆల్రెడీ ఒక కంప్లీట్ డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ షీట్ అనేది ప్రతి డీలర్కి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక స్టాకిస్ట్కి ముందే మేము పంపించి దాని మీద డిస్కస్ చేయడం జరుగుతుంది రియాలిటీ టర్మ్స్లో. అంటే వాళ్ళు ఎంతమంది మనుషులు పెట్టుకోవాలి, వాళ్ళు ఏ ప్రాంతంలో తీసుకుంటే ఎంత రెంట్ ఉంటుంది, వాళ్ళు నెలకి ఎన్ని బైక్స్ అమ్మగల ఛాన్స్ ఎంత ఉంటుంది ఆ మార్కెట్లో అనేది కంప్లీట్గా రియలిస్టిక్గా మేము నంబర్స్ తీసుకొని కంప్లీట్గా వాళ్ళతో వర్కౌట్ చేస్తాం. అది చేసినప్పుడు ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మేము చాలామంది డీలర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, స్టాకిస్టులకి 3 నెలల నుంచి 12 నెలల కాలంలో ఇన్ని నెంబర్ ఆఫ్ బైక్స్ అమ్మకోగలిగితే తప్పకుండా మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జరిగి పే బ్యాక్ అనేది కంప్లీట్ 3 నెలల నుంచి 12 నెలల్లోనే అవుతుంది అనేది కంప్లీట్ అష్యూరెన్స్ ఇస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అర్బన్ మెట్రో సిటీస్లో ఉన్నప్పుడు అక్కడ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ సేల్ కన్వర్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్లోకి వచ్చేసరికి అక్కడ సేల్ కన్వర్షన్ లైట్గా జరుగుతుంది. సో అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అందరికీ ఒకే స్టాండర్డ్ టెంప్లెట్లో మనం ఆఫర్ చేయలేం. ఒకవేళ అలా ఎవరైనా చెప్తున్నారంటే కనుక దట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. అది ఏంటంటే అక్కడున్న ప్లేస్ బట్టి, అక్కడున్న ఎంపవర్మెంట్ బట్టి, ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే మా మోడల్కి అక్కడుండే కస్టమర్ టార్గెట్స్ ఎవరు, అక్కడ నిజంగా ఇది పనికి వస్తుందా వాళ్ళకి, ఈ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో డీలర్ ఆన్బోర్డ్ అవ్వకముందే వాళ్ళకి మేము సైన్ ఆఫ్ చేసుకోకముందే ఇవన్నీ క్లియర్గా మేము స్టడీ చేస్తాం. ఎందుకంటే అలా చేసినప్పుడే ఒక డీలర్ నేను ఆన్బోర్డ్ చేస్తానంటే ఏంటంటే ఈల్ బి అవర్ పార్ట్నర్. సో వాళ్ళ ప్రొటెక్షన్ అనేది కూడా మా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నిజంగా వాళ్ళు ఇందులో ప్రాఫిటబుల్గా తిరిగి వెళ్ళాల్సింది తప్ప లాస్తో ఎప్పుడు వెళ్ళకూడదని మేము చూస్తాం. సో అందుకోసమని ఈ డ్యూ డిలిజెన్స్ అంతా చేసుకున్నాకే వాళ్ళకి కాల్ ఇస్తాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద రైట్ ప్లేస్. ఇప్పుడు ఒకవేళ ఒక టైర్ 3 సిటీస్ నుంచి ఒక అతను వచ్చి డీలర్షిప్ కావాలనుకోండి, అక్కడ అది ఫీజిబుల్ కాదు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైం పడుతుందంటే వీల్ సే ఓపెన్లీ. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో దట్ ఈస్ నాట్ ద ఫీజిబుల్. మేము కొన్ని లొకేషన్స్ చెప్తాం అనమాట, అక్కడ అవైలబుల్గా ఇంకా మా డీలర్షిప్ లేకుండా పోతే ఆ లొకేషన్స్ చెప్తాం. సో అక్కడ మీరు తీసుకోండి అని. సో దాన్ని బట్టి మేము గైడ్ చేస్తూ ఉంటాం అనమాట. అస్త్రా కంపెనీ నుండే ఒక డీలర్షిప్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక ఎలక్ట్రిక్ సైకిలే తీసుకోవాలంటే మీరు బలంగా చెప్పే 3 కారణాలు ఏంటి? మా దగ్గర తీసుకోవడానికి ఉన్న ముఖ్యమైన 3 కారణాలు ఏమంటే, ఒకటి, అస్త్రా ప్రస్తుతం ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో అతి తక్కువ డీలర్షిప్ ప్లాన్స్ ఆఫర్ చేస్తుంది. 3.8 లక్షలకి ఇప్పటిదాకా ఏ డీలర్షిప్ ప్లాన్ కూడా ఏ ఒక్క కంపెనీ కూడా, ఏ ఒక్క ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ OEM అని అంటాం, వాళ్ళు ఎవరు కూడా ఆఫర్ చేయడం లేదు. చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ బైసికిల్స్ కానీ కంపెనీస్ వాళ్ళ తాలూకు డీలర్షిప్ ప్లాన్స్ మినిమం 10 లక్షల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నంబర్ 1. నంబర్ 2, మేము ఆఫర్ చేసే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్
అండ్ మా ఈ బైక్ తాలూకా యూనిక్ డిజైన్, యూనిక్ ఫీచర్స్ వల్ల మార్కెట్లో చాలా ఫాస్ట్గా పెనిట్రేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా టర్న్ ఓవర్ అయ్యే అవకాశం డీలర్లకి దొరుకుతుంది. ఎంత ఫాస్ట్గా టర్న్ ఓవర్ అయితే అంత ఫాస్ట్గా పే బ్యాక్ ఉంటుంది, ఎంత ఫాస్ట్గా పే బ్యాక్ ఉంటే అంత ఎక్కువ ప్రాఫిట్ కూడా జనరేట్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే అస్త్రా అనేది ఏదో చైనాలో మొత్తం అంతా కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసి అమ్మే కంపెనీ కాదు. ఇండియాలో మోర్ దాన్ 60% ఐటమ్ అనేది మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. మా ఫ్రేమ్ అనేది కంప్లీట్గా మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. చాలా వరకు కాంపోనెంట్స్ అనేవి కూడా మేము డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ సప్లయర్స్ చేస్తున్నది. సో మేము ఎండ్ టు ఎండ్ కంప్లీట్ ఫోకస్ ఆన్ ఎలక్ట్రిక్ బైక్స్ కంపెనీ కాబట్టి మేము 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఈ మార్కెట్లో ఉందామని రాలేదు. ఫర్ ఎవర్ ఆర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎంతో లాంగ్ టర్మ్ పీరియడ్ ఉందామని వచ్చాం. సో దట్ మీన్స్ దట్ డీలర్స్ ఎవరైతే మాతో టైఅప్ అవుతారో వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ లైఫ్ టైం సర్వీస్ అనేది ఆఫర్ చేయడానికి మా దగ్గర గ్యారంటీగా మేము రెడీగా ఉన్నాం. అంతేకాకుండా మాది చాలా హ్యూజ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ సపోర్ట్ టీమ్ అనేది ఉన్నది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ప్రోటోకాల్ అని ఉన్నది. సో ఎప్పుడైనా సరే ఒక డీలర్కి ఒక సేల్తో ఏదైనా సరే ఇష్యూ వస్తే ఇమీడియట్గా మా ఆఫ్టర్ సేల్ సర్వీస్ టీం వాళ్ళకి 24 hours కాంప్రిహెన్సివ్ సపోర్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఆఫర్ చేస్తారు. కాబట్టి డీలర్కి బయ్యింగ్ నుంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ వరకు కూడా కంప్లీట్ సపోర్టు మా అంత ఇదిగా ఎవరు ఆఫర్ చేసేవారు లేరు కాబట్టి వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చూసారు కదండి, అస్త్రా కంపెనీకి సంబంధించిన ఎండీ గారు మరియు ఫౌండర్తో పూర్తి ఇంటర్వ్యూ. వీళ్ళ మాటలు బట్టి అర్థమైంది ఒకటే, వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోమని చెప్తున్నారు. ఒక తక్కువ రేట్ ఎలక్ట్రిక్ సైకిల్తో పోల్చుకున్నట్లయితే మీరు కాస్త కాస్ట్ ఎక్కువ పెట్టినా కూడా మీకు 5 నుంచి 7 సంవత్సరాల లైఫ్ అనేది వస్తుందని చెప్పి వీళ్ళు భరోసా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళైతే డీలర్షిప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. మార్కెట్లో ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్లో అత్యంత తక్కువ రేటుకే దాదాపుగా 3,80,000 రూపాయల నుంచే ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన డీలర్షిప్ ఆఫర్ చేస్తున్నారు. అలానే కస్టమర్స్కి మీరు కొనుక్కుందాం అనుకున్నట్లయితే వీళ్ళ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రిక్ సైకిల్ కొనుక్కోవచ్చు. అలానే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లింక్స్ ద్వారా కూడా మీరు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేసి దానికి సంబంధించిన లింక్స్ అనేవి మన డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ప్రధానంగా వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే 3 సంవత్సరాలు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది అస్త్రా కంపెనీకి సంబంధించిన పూర్తి ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి వివరాలు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అందిస్తాం, అలాగే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ని, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ద ఫ్యూచర్.